ఇదిగో ఆనాడు దేవుడు ఎవరినైతే చెప్పాడో ఇదిగో ఇతనే ఆ సౌలు, ఇతనే దేవుడు ఏర్పరిచినవాడు, కనుక మీరు చెప్పినట్లు నేను చేశాను. ఇక్కడ ఏమంటున్నాడంటే సమూయేలు అక్కడ బాధతో అంటున్నాడు తప్ప మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. మీరు చెప్పినట్లుగా నేను చేశాను. అదే వాక్యంలోకి వెళ్దాం. ఏమంటున్నాడు? అప్పుడు సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా ఆలకించాడు. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నేను నియమించి ఉన్నాను. ఏమంటున్నాడు? మీరు చెప్పినట్లుగా నేను చేశాను. దేవుణ్ణి మీరు తృణీకరించినను దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు చెప్పినట్లు నేను చేశాను. ఇక్కడ సమూయేలు ఏమన్నాడు? దేవుడు చెప్పినట్లు మేము చేశాను, మీరు చెప్పినట్లు దేవుడు చేశాడు. అంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యము ద్వారా దేవుడు చాలా క్లియర్ కట్గా కనిపిస్తాడు. సమూయేలు అంటున్నాడు, దేవునికి మధ్యవర్తిగా ఉన్న ఆయన ఏమంటున్నాడు? నా పిల్లలు నా మాట వినకపోయినా, నా పిల్లలు నా మాట వినకపోయినా నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళకి నేను సహాయం చేయాలనుకున్నాను. అందుకే ఏమంటాడంటే, మీరు హృదయ ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి మీ ఆలోచన నేను సఫలము చేస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే సమూయేలు ఇక్కడ దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు మనకు సంఘానికి సేవకుడికి మధ్యవర్తిగా దేవుడు ఉండలేదు. అక్కడ ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. ఎవరున్నారు? మధ్యవర్తిగా. ఇదిగో మీరు చెప్పినట్లే మీరు దేవుణ్ణి తృణీకరించారు. దేవుడు మాకు రాజుగా వద్దన్నారు, ఒక మనిషిని కావాలన్నారు. అయినా దేవుడు మీకోసము ఏం చేశాడు? తనను తాను తగ్గించుకొని ఆయన కోపం మీ మీద రానియకుండా దేవుడు కార్యం చేశాడు. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో సమూయేలు సాక్ష్యం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎవరు సాక్ష్యం అంటే సమూయేలే. మొట్టమొదట సమూయేలుకే సాక్ష్యంగా దేవుడు పెట్టాడు. నిజమే కదా? ఈ రోజున నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, వాక్యం వింటావు, దేవుని ఆచారాలు నువ్వు దేవుని యొక్క తలంపుల్లో ఉంటున్నావా? సేవకుడు ఎన్నో మార్లు నీకు చెప్తున్నా సరే నువ్వు వినట్లేదు. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న దేవుడు, ఆయన పిలిస్తే నువ్వు ఆయన వైపు కూడా నువ్వు తిరగట్లేదు. సేవకుడు అంటాడు, అయ్యా దేవుడి మందిరానికి రా అయ్యా, అయ్యా నువ్వు దేవుడి మందిరానికి వస్తే దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడయ్యా అన్నా సరే నువ్వేమంటావంటే, ఇప్పుడు కాదయ్యా, నేను కొంచెం పెద్ద అయిన తర్వాత, నేను కొంతకాలమైన తర్వాత నీ మందిరానికి వస్తా, రక్షణ తీసుకుంటా, బాప్తీసం పొందుకుంటా. ఇలా ఎంతోమంది దాటేస్తున్నారు. ఈరోజు లేరా అలాంటి వాళ్ళు? ఎంతోమంది దేవుడు పంపిస్తున్నాడు. ఒక్కొక్క సేవకుని ఒక్కొక్కరి ఇంటికి పంపిస్తా, అయ్యా ప్రార్థనకి రండి అయ్యా, దేవుడి మందిరం నిర్లక్ష్యం చేయకండి అయ్యా, రండి అయ్యా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మీ వైపు తిరిగి ఉన్నాడు, మీ పట్ల కార్యం చేయాలనుకున్నాడు, ఎంతకాలం ఇలాగే ఉంటావు రండి అని మధ్యవర్తిని పంపిస్తుండే తృణీకరిస్తున్నావేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు సేవకుని తృణీకరించినా నన్ను తృణీకరించినట్లే అయినను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను విడువను ఎడబాయి. దేవుడు ఏమంటున్నాడు? ఆయన విడువడు ఎడబాయి. నువ్వైనా వదిలేస్తావేమో, ఆయన వదలడు నిన్ను. నువ్వైనా ఆయన తృణీకరిస్తున్నావేమో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే సమూయేలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులారా, ఏ దేవుణ్ణి తృణీకరించారో ఆ దేవుడు మీకు ఒక రాజుని నియమించాడు. ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడు. ఇశ్రాయేలు ప్రజలారా, రాజులకు రాజు మిమ్మల్ని 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే విడిపించిన దేవుణ్ణి వద్దనుకున్నావు. మీరు ఆకలితో దప్పికలతో ఉంటే
అనేక విధాలుగా ఉంటే మీరు వద్దనుకున్నారు. మీరు ఎడారిలో అల్లాడిపోతున్నారని చేదుగా కలిగిన మారాన్ని మధురంగా చేసిన దేవుని వద్దనుకున్నారు అని సమూయేలు ఎంతో వేదనతో చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. నేను గొప్ప సేవకుడిగా ఉండటానికి కాదు నేను వచ్చింది, నా తండ్రి మాటలు నేను వింటున్నాను, మీరు వినాలనే. కానీ మీరేమన్నారు? దేవుణ్ణి నాకు రాజుగా వద్దు. మనుషులకి ఎలాగో అన్ని దేశాలకు ఒక రాజు ఉన్నాడు, అలాగే మాకు మనిషి రాజుగా కావాలని దేవుణ్ణే తృణీకరించారు మీరు. అందుకు నేనే సాక్ష్యం. ఎవరు సాక్ష్యం? అక్కడ ఓ సేవకుడు సాక్ష్యంగా ఉన్నాడు దేవునికి. రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఈ రోజున మీ ఇంటికి వస్తున్నారు. రండయ్యా, ప్రార్థనలో రండి, దేవుళ్ళే ఎదగండి, ఉపవాసం ఉండండి. ఎవరి కోసం? వాళ్ళ కోసమా? ఉపవాసం ఉండేది ఎవరి కోసం? నీ కోసమే. నీ కుటుంబాల్లో అపవాది చుట్టేశాడు, నీ కుటుంబాలను అపవాది బంధించేశాడు. అందుకే దేవుడు పంపిస్తున్నాడు తన సేవకుడిని నీ ఇంటికి. రండమ్మా, ప్రార్థనకు రండి, రోజు ప్రార్థన చేసుకోండి, వాక్యము చదవండి. ఎందుకు? ఎప్పుడు మృంగుదుమాని సాతాను పొంచున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా పిల్లలు నరకంలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నా పిల్లల కోసం నేను ప్రాణం పెట్టాను. అలాంటి ప్రాణం పెట్టిన బిడ్డలు ఈ రోజున త్రోవ తప్పిపోతున్నారు. దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రియ దేవుని బిడ్డ, ఆత్మ పరిశీలన చేసుకో ఒకసారి. నిజమే కదా, ఎన్నోసార్లు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అనేక వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే స్క్రోల్ చేసేస్తున్నావు కదా. ఈ లోకము నీకు ముద్దుగా ఉంది కదా, అదే నీకు ఉరిగా కాబోతుంది. ఈ లోక ఆశలకు లోబడద్దు. ముఖ్యంగా ఈ రోజున అనేక మంది, చాలామంది క్రైస్తవులే దేవుని వాక్యము వస్తూ ఉందంటే స్క్రోల్ చేసేస్తారు. దేవుని మాటలు వినటానికి కూడా ఇష్టపడతలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎంతకాలం ఇలాగే ఉంటావు? ఈ లోకం శాశ్వతం కాదని నీ కళ్ళ ముందే ఎన్ని జరుగుతున్నాయి. భూకంపాలు వస్తున్నాయి. దేవుడు చెప్పలేదా? మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి చాలా విలువైన మాటలు చెప్పాడు కదా. కొద్ది దినాలే, సమయాలు కనపడుతున్నా సరే ఎలా మౌనంగా ఉంటున్నావు? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు తృణీకరించిన నిన్ను కాపాడాలని చూసే దేవుడు మా నిజమైన కాపరి, మన యేసయ్య. యేసయ్య నిజమైన కాపరి. తన పిల్లలు త్రోవ తప్పిపోతే దబ్బేసైనా సరే సరిచేయాలని చూస్తున్నాడే తప్ప నిన్ను వదిలేయాలని కోరుకునే దేవుడు కదా. నేను ఎన్నడూ విడువను ఎడబాయనన్నాడు. తల్లి గర్భాన వేయక మునిపే తన చేతిలో చెక్కుకున్నవాడు నిన్ను ఎలా వదిలేస్తాడు? ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డలను చంపేవచ్చు, ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డలను నాశనం చేసేవచ్చు, కానీ నా దేవుడు ఎన్నటికీ తన బిడ్డలను ఏ మాత్రం వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక సమూయేలు దేవునికి సాక్ష్యంగా ఉన్నాడు. ఇదిగో మీరు తృణీకరించారు, కానీ దేవుడు ఇదిగో మీ మధ్య ఒక రాజును నిలబెట్టాడు. ఈ రాజే మిమ్మల్ని పాలించబోతున్నాడని ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నాడు. నిజమే కదా, మనము కూడా రాజులకు రాజు, ప్రభువును ప్రభు యొక్క మాటలు వింటలేదు. ఎన్నోసార్లు దైవజనుల ద్వారా, ఆయన నోటి స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటే ఎన్నోసార్లు తృణీకరించేవేమో. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నా మాట వినండి, నా మాట మీకు శ్రేష్టము, నా మాట నీకు బలము, నా మాట నీకు శక్తి, నా మాట నీకు విలువనిస్తుంది. అట్టి మాటలు నీకు దేవుడు ఇవ్వాలని చూస్తూ ఉంటే ఎంతకాలం ఇలా మౌనంగా ఉంటావు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభుని అడుగు, అయ్యా నిజంగా నేను నిన్ను వదిలేస్తున్నానా? నిజంగా నీ మాట వింటలేదా? నేను మందిరానికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, అంతవరకే పరిమితం అయిపోయానా? నీ మాట నేను వింటలేదా? ఇక నుండి వింటానయ్యా అని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.